సంతోషంగా ఉండాలి. అందరూ ఇంటికాడ వెరైటీ ముగ్గులు వేసుకుంటారు. బాగా వేసుకోండి ఫ్రెండ్స్ ముగ్గులు. మేము కూడా మీకంటే మేమే బాగా వేసుకుంటాం. మా అమ్మ అయితే బాగా వేసింది. ఇప్పుడు వీడియో తీసేది మా అమ్మే. బాగా పెట్టే వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి. పక్కన లింక్ ఉంది, కొట్టండి బెల్లు. కలర్స్ కూడా అయితే రెడీ చేసుకున్నామండి. అలాగే చాక్ పీసులు, ఇంకా ముగ్గు కూడా అనమాట. సిటీలో ఉంటే ఏంటంటే ముగ్గులు కూడా కొనుక్కోవాలండి. ఎందుకంటే ఎవరికాళ్ళు బిజీగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా ముగ్గు కూడా కొనుక్కుని అయితే మనం వేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి ప్యాకెట్ వచ్చేసి వెయిట్ ఎంత ఉందో తెలియదు అనమాట. 30 రూపాయలు అయితే చెప్పారండి. ఇంక ఇలా 30 రూపాయలు పెట్టి ఇంక ఇలా ముగ్గుని అలాగే కలర్స్ ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇవి కూడా ఇవన్నీ కూడా కలిపి ముగ్గు అయితే వేయాలండి. వేసిన తర్వాత ముగ్గు ఎలా ఉందో ఏంటనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను మా అమ్మ అందరని చెప్పి అనిపోయాను. ఇదైతే స్వీట్ అనమాట. ఇవి అమ్మ తరపునండి. అమ్మ తరపున అయితే ఈ స్వీట్స్ వచ్చినాయి. తర్వాత అత్తగారి తరపు నుంచి అయితే ఇంకా ఈ హాట్ అండ్ స్వీట్ అనమాట. ఇవి నాకు చాలా ఫేవరెట్ ఐటమ్స్ అండి. ఇంకా ఇవన్నీ కూడా నా ఫేవరెట్ ఐటమ్స్ ఇచ్చారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మరి 31st నైట్ అంటే ఇంకా బిర్యానీ లేకపోతే ఎలా అండి. ఇంకా బిర్యానీ ప్యాకెట్స్ కూడా అయితే తీసుకుని వచ్చేసామన్నమాట. ఇంకా బిర్యానీ ప్యాకెట్స్ ఇవి ఇంకా ఏంటో తెలుసా, బిర్యానీ. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. ఇంకా తినిన తర్వాత ముగ్గులు అయితే స్టార్ట్ చేసామండి. మేము స్టార్ట్ చేసినప్పటికీ అప్పటికే 10:30 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ముగ్గు వేసామన్నమాట. ఫస్ట్ వేసిన తర్వాత మా ఇంటి దగ్గర అయితే ఇలా 2 ముగ్గులు అయితే వేసాను. మొత్తం అందరూ కూడా ముగ్గులు అందరూ వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. నాది ఇంకా అవ్వలేదన్నమాట, అవుతూ ఉంది. 2 అయిపోయినాయి. మళ్ళీ ఇంకా లోపల గుమ్మ ముందు వేయాలి. ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు అయితే బాగా వేశారని చెప్పి మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. మెయిన్ ముగ్గులు వేయటం కంటే అందులో కలర్స్ కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ముగ్గులు వేసినా కలర్ కాంబినేషన్ లేకపోతే బాగా అనమాట. ఇంకా మా కాలనీలో అందరూ కూడా ఇలా లోపలికి అయితే వెళ్ళిపోయారండి. ముగ్గులు అందరూ కూడా వేసి నేనైతే ఇంకా ఒక ముగ్గు అయితే వేయాలి. ఆ ముగ్గు కూడా వేసి లోపలికి అయితే వెళ్ళిపోయి పడుకుందాం అనుకున్నాను. అప్పటికి 2 అయిపోయిందండి. అంటే లేట్గా స్టార్ట్ చేశాను కదా, అందువల్ల లేట్ అయిపోయింది అనమాట. అందరూ లోపలికి వెళ్ళిపోయారు కదా, నాకైతే కొంచెం భయం అయితే అనిపించింది. నేను కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా లోపలికి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా నియర్ మార్నింగ్ అనమాట. అత్తయ్య అయితే ఇలా గారెలు అయితే పంపించేశారండి. గారెలు ఇంకా స్పెషల్గా చేసి పంపించారు. కర్రీ కూడా అయితే మార్నింగ్ లేట్ అయిపోయింది కదా, ఇలా మార్నింగ్ గారెలు అలాగే చికెన్ కర్రీతో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మా డే. ఇంకా నెక్స్ట్ ఏం చేసాము ఏంటి అనేది కూడా కంటిన్యూస్గా చూడండి. చూస్తేనే మీకు వ్లాగ్ అనేది అర్థమవుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ స్కిప్ చేసి చూస్తూ ఉన్నారనమాట. అలా కాకుండా మొత్తం వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి. గారెలు చికెన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకేదన్నా పండగ వచ్చిందంటే ముందు గుర్తొచ్చేది గారెలు, తర్వాత పులిహోర. ఎక్కడైనా సరే ముందు పులిహోర గారెలని అనేది మన పండగలకి తప్పకుండా చేస్తారనమాట. ఇప్పుడైతే మేము కూడా ఇలా గారెలు చికెన్తో అయితే స్టార్ట్ చేసామండి మా డేని. అంటే ముందుగా అయితే స్వీట్ తిన్నాము, తర్వాత ఇలా గారెలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా బిర్యానీ అవన్నీ చేసుకున్నాము కానీ ఈవినింగ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే రెడీ అయ్యి బయటకు అయితే బయలుదేరి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాం అనమాట. ఇంక ఇప్పుడైతే బయటకైతే వెళ్ళాలి. బయటకైతే బయలుదేరుతున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా బయటకి అయితే వచ్చేసాం కదండి. మొత్తం అంతా కూడా తిరిగేసి రోడ్లన్నీ అలా ఇప్పుడు తినడానికి అయితే వచ్చేసామన్నమాట. కేఎఫ్సీకి వచ్చేసామండి. కేఎఫ్సీ మెయిన్ బందర్ రోడ్లో అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఈసారి ఏలూరు రోడ్లో ట్రై చేద్దామని వచ్చాము. ఇంకా సో అనిపించింది. తర్వాత ఏంటంటే పక్కనే ఉన్న పిజ్జా హట్కైతే వెళ్ళాము. అక్కడ కూడా పిజ్జాలు కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఇలా వచ్చేసాము అనమాట. ఇదంతా కూడా పిజ్జా హట్ 2 కూడా పక్కనే ఉంటాయి ఏలూరు రోడ్లో. ఇక్కడ కూడా టేస్ట్ అయితే నాకైతే నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే నచ్చలేదండి. ఇంకా అంతకుముందు మేము మా ఏరియాలోనే తిన్నామన్నమాట. అంటే కొన్ని ఏంటంటే పేరుకి బ్రాండ్ అనమాట, కాకపోతే కొన్ని బాగుంటాయి, కొన్ని చోట్ల బాగోవు అనమాట. ఇక్కడ కూడా అయితే నాకు సో అనిపించింది.
తర్వాత మా ఏరియా అయితే గుర్తొచ్చింది అనమాట. మా ఏరియా దగ్గరే బాగున్నాయి అని చెప్పి పిజ్జాలు ఎక్కడ పడితే అక్కడ తినడం కూడా వేస్టేనండి, ఎందుకంటే టేస్ట్గా అయితే ఉండవని చెప్పి మాకైతే అర్థమైపోయింది అనమాట. ఇంకా పిల్లలతో బయటకు వచ్చామంటే కంపల్సరీ ఐస్ క్రీమ్స్ కానీ పిజ్జాలు కానీ లేకపోతే ఇంకా వాళ్ళకి నచ్చినవి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ టైం కాబట్టి. అయితే మేము స్పెండ్ చేసామండి న్యూ ఇయర్ రోజు.